చూపించి ఆయన మా ఇరుగు వారికి పొరుగు వారికి బట్టి ఎటువంటి అభ్యంతరముగా మేము లేకుండా ఆటంకముగా మేము లేకుండా ఆయన మిమ్మల్ని స్తుతించి కొనియాడుటకు అయ్యా సహాయం చేయమని బతిమాలుచున్నాను తండ్రి. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ప్రభావం మీకు వందనాలు తండ్రి. అయ్యా మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆయన మీ కృపగా ఎక్కడున్న భద్రపరిచి కాచి కాపాడండి. దేవుని న్యాయపీఠం ఎదుటకు రావలసి ఉన్నది. అదే అప్పుడు వచ్చి దేవుడు మనం చేసినటువంటి సేవకు మనం జీవించిన జీవితానికి కిరీటమును దేవుడు దయచేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, కిరీటాలు దేవుడు దయచేస్తాడు. అందుముందు మనకి జీవ కిరీటం, అట్లాగే ఆనంద కిరీటం. జీవ కిరీటం ఎవరికి ఇస్తాడు? హతసాక్షులకు. సేవలో శ్రమపడి, సేవలో మరణించి, సేవలో అవమానాలు పడి, సేవలో చిత్రహింసలు పడ్డటువంటి వారికి జీవ కిరీటాన్ని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. సేవలో హతసాక్షులైపోవాలి. ఎవరైతే ఒక ఆత్మను దేవుడి దగ్గరకు తీసుకొస్తారో వారికి ఆనంద కిరీటం దేవుడు దయచేస్తాడు. విక్టరీ, విజయ కిరీటం, వాడబాలని కిరీటం, అక్షయము కిరీటము పొందుటకు అదు. అక్షయము క్రమశిక్షణతో నీవు జీవించవలసి ఉన్నది. అప్పుడు నీకు దేవుడు వాడబాలని కిరీటాన్ని దేవుడు నీకు
నామకార్థంగా జీవించొద్దు, అజ్ఞానంగా ఉండొద్దు, అమాయకంగా ఉండొద్దు. గట్టిగా ఉండాలి, పట్టుకున్నవాడు గట్టిగా ఉండాలి. ప్రభువుని వివాహం చేసుకున్న తర్వాత ప్రభువుతో చక్కగా జీవించాలి. మా ప్రవర్తన, మా యొక్క జీవన విధానాన్ని మార్చుకొని నడవడానికి కృప చూపించమని తోడుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను. మా కొరకు ఇచ్చిన వాక్యాన్ని వందనాలు చేస్తున్నాం. వాక్యాన్ని గ్రహించి మా దేశము, మా భారతదేశము మీ కృపలకు చెత్త భద్రపరుచుకున్న తండ్రి, ప్రతి ఒక్కరికి మీ వాక్యాన్ని అందించండి. ప్రతి ఒక్కరినైనా వాక్యంతో మీరు బలపరచండి. ప్రతి ఒక్కరిని మీరు రక్షించుకుని మీ మహిమలు వాడుకోండి తండ్రి. నాయన ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్న స్థలంలో వారిని మీరు దర్శించి మీ ఆత్మచేత స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వండి, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి తండ్రి. మీ చేత ప్రతి ఒక్కరిని రక్షించుకుని మీరు మహిమపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థత, సంపద, మెండుగా మనకు ప్రభుత్వ విశ్వాసం ఇచ్చిన సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి కాచి కాపాడుగా ఆశీర్వాదం